ఇక నుండి ఐశ్వర్య గారితో ఎలా సంతోషంగా జీవితాన్ని గడపాలి అని మాత్రమే ఆలోచించండి. ఐశ్వర్య చిన్నప్పటి నుండి నిన్ను లవ్ చేస్తుంది. జంబో చెప్పాడని నువ్వు నిలదీశావు కాబట్టి మొత్తం బయట పెట్టాను. లేదంటే ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు. వావ్, ఏం చెప్పావే? నువ్వు చెప్పిన ప్రతి మాట బుల్లెట్ లాగా బయటకొచ్చిందే. నా దగ్గర సమాధానం లేనంతగా క్వశ్చన్స్ అడిగావు కదే. అంటే నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నావు అన్నమాట. అవునరా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను పార్థు. అప్పుడైనా నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. సరే, మన ఇద్దరం కలిసి ఎవ్వరికి అందనంత దూరం వెళ్ళిపోదాం. అందుకు నువ్వు రెడీ అయితే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయినట్టే. దూరంగా వెళ్ళిపోవడం ఏంటని ఆలోచిస్తున్నావు కదా? ఏం లేదు ఐశ్వర్య, ఇంతకుముందు అమూల్యం నేను ఇష్టపడుతున్నానని చెప్పాను కదా. ఇప్పుడు మనిద్దరం భూమి మీద హ్యాపీగా బతకలేం. అందుకే సుదీర్ఘ తీరాలకు వెళ్ళిపోతాం. అక్కడ నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏంటి ఐశ్వర్య, పద పద, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడదు. పార్థు, నిన్ను ప్రేమించింది తెలియని స్వర్గంలో జీవించడానికి కాదు. ముందు నేను చెప్పేది విను. ఇంకేం మాట్లాడుకో, నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా. పద పద ఐశ్వర్య. పార్థు, 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 నేను చెప్పేది విను. పార్థు, పార్థు, నిశ్చితార్థాన్ని ఎలాగూ ఆపలేకపోయాను, కనీసం పెళ్ళైనా ఆపాలి. ఇక్కడికి దగ్గరలో అమ్మవారి గుడి ఉందంట. అక్కడ చెట్టుకు ముడుపు కట్టి ఏం కోరుకున్నా జరుగుద్దంట. ముడుపు కట్టి పార్థు ఐశ్వర్యులు పెళ్లి జరగకుండా చేసి చెల్లెమ్మ పార్థులను కలిసి ఉండేలా వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అదేంటి, చెల్లెమ్మ పార్థులు కలిసి ఉండాలని నేను కోరుకుంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు అంటే వీడు కూడా ఈ ఐశ్వర్యమాయలో పడిపోయాడా? అదంటే ఇష్టం లేదని చెప్పి ఇలా మారిపోయాడంటే వీడు. పైగా షికారుకు కూడా వెళ్తున్నాడు. చెల్లెమ్మ జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్న వీళ్ళిద్దరిని వదలను, వీళ్ళంతా చూస్తా.
వీళ్ళ వెనకాల వెళ్తే వాళ్ళ వేగాన్ని అందుకోవడం ఈ స్కూటీ వల్ల కాదు, షార్ట్ కట్ లో వెళ్ళడం బెటర్. పార్థు, వద్దురా, నా మాట వినరా. ప్రేమించేది కలిసి బ్రతకడానికే కానీ ఇలా స్వర్గపు తీరాలకి వెళ్ళడానికి కాదురా. వద్దురా, ప్లీజ్ రా. లేదే, నా మీద నీకెంత ప్రేమ ఉందో నేను ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. మనం ఇప్పుడు స్వర్గపు తీరానికి వెళ్లాల్సిందే. చరిత్రలో గొప్ప ప్రేమికులుగా మిగిలిపోబోతున్నాం. నువ్వింకేం మాట్లాడుకో. పార్థు, సైలెంట్గా ఉంటా. రే పార్థు, కిందకి రారా. నువ్వు దిగే. మీరిద్దరూ కలిసి నా చెల్లెమ్మ జీవితాన్ని అన్యాయం చేసి మీ పాటికి మీరు షికారుకి వెళ్తున్నారా? మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టరా, మీ అంతు చూస్తా. నీకు ఆ శ్రమ అక్కర్లేదురా. మేమే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం. మా అందరికీ దూరంగా వెళ్ళడం ఏంట్రా? ఏం లేదురా, ఇది నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుందంట. నేనంటే పిచ్చంట, ప్రాణం అంట. కానీ ఏ లాభం? నేనేమో దీన్ని ఫ్రెండ్గా మాత్రమే చూడగలను. నాకెలాగూ దీని మీద ప్రేమ కలగదు. ఇదేమో నేను లేకపోతే బ్రతకలేనంటుంది. అందుకే మే ఇద్దరం స్వర్గ పంచుల దాకా వెళ్ళి ప్రేమించుకోవాలని రెడీ అయ్యాం. నా ప్రేమ కోసం ఇంత త్యాగం చేస్తుంది కదా, కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకునైనా స్వర్గంలోనైనా దీన్ని ప్రేమిస్తానా? నువ్వు మధ్యలో అడ్డొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. జరుగు జరుగు, అడ్డు తప్పుకోరా. నువ్వు పద. పార్థు, అది కాదురా పార్థు. పోదా. పార్థు, నా మాట వినరా. పార్థు, ఎక్కు. ప్లీజ్ పార్థు. నేను కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పాను కదా. ఐశ్వర్యం తీసుకుని పార్థు స్వర్గ పంచులకు వెళ్ళడం ఏంటి? ప్రేమ స్వర్గం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదే.
పార్థు అసలే చాలా మొండాడు. వాడేమైనా అనుకున్నాడంటే అది పూర్తిగా జరిగే వరకు వదలడు. ఐశ్వర్యతో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి వాడు నిజంగా ఏమైనా చేసుకుంటాడు. అమ్మో, ఈ విషయం వెంటనే చెల్లెమ్మకి చెప్పాలి. చెల్లెమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదండి. త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. ఇదేంటి చెల్లెమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? ఇప్పుడు ఎలా? అత్తయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే వద్దు. ఇలాంటి విషయాలు అత్తయ్యకి చెప్తే విషయం పెద్దదవడం తప్ప పరిష్కారం కావు. చెల్లెమ్మకి చెప్పడం తప్ప వేరే మార్గమే లేదు. చెల్లెమ్మ ఇప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. జంబు అన్నయ్య, పార్థు గారికి ఐశ్వర్య గారితో పెళ్లి చేస్తున్నానని నా మీద కాస్త కోపంగా ఉన్నాడుగా, మరి ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? హలో జంబు అన్నయ్య. హలో చెల్లెమ్మ, చెప్పన్నయ్యా. పార్థు ఐశ్వర్యులు వాళ్ళిద్దరూ ఎక్కడికో కారులో వెళ్తున్నారమ్మా. అవును, కారులోనే వెళ్తున్నారు. అందులో ఏముంది? అది కాదమ్మా, కారులో వెళ్తున్నారు. ఎక్కడికనుకుంటున్నావు? కొండ మీదకి. అయ్యో జంబు అన్నయ్య, వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఏదో కొండ మీదకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న అందాల్ని చూస్తారేమోలే. దానికి కూడా ఫోన్ చేసి ఇంత కంగారు పడుతూ చెప్పాలా? ఏంటో అన్నయ్య నువ్వు. అయ్యో చెల్లెమ్మా, నా టెన్షన్ నీకు అర్థం కావటం లేదు. వాళ్ళు కొండపైకి వెళ్తుంది ప్రకృతి అందాలు చూడడానికి కాదమ్మా. మరి ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఐశ్వర్యతో పెళ్లి పార్థుకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వాడు ఇంత పని చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉందమ్మా. నువ్వు త్వరగా సిటీ చివరున్న కొండ దగ్గరికి రామ్మా. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అన్నయ్య. త్వరగా రా. నువ్వు రావడం ఆలస్యం అయితే ఏదైనా ఘోరం జరగచ్చు. అలా ఏం జరగదన్నయ్య, నేను వస్తున్నాను. పార్థు, ఇంత స్పీడ్ గా వెళ్తున్నావేంట్రా? కొంచెం స్లోగా వెళ్ళరా, లేదంటే యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. యాక్సిడెంట్ అయితే మనకే మంచిది కదా. అది కాదురా. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడుకో. అయినా నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా నువ్వు. నేనంటే ఇష్టం అన్నావు, ప్రేమ అన్నావు. అలాగే నేను చేసే పనుల్ని కూడా ఇష్టపడాలి, ప్రేమించాలి. అదే ప్రేమలోని గొప్పదనం. పార్థు గారి ఫోన్ ఈసారైనా కలిస్తే బాగుండు. పార్థు గారు లిఫ్ట్ చేయండి.
ఫోన్ చేస్తుందంటే ఓహో, ఈ జంబోగాడికి చెప్పాను కదా, వాడు అమూలికి చెప్పేసి ఉంటాడు. ఇప్పుడు అమూలితో ఫోన్లో మాట్లాడితే ఏవో మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేసేస్తుంది. నో. అయ్యో పార్దు, అయ్యో పార్థు గారు ఫోన్ కూడా కట్ చేస్తున్నారే. మళ్ళీ చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? కనీసం ఐశ్వర్య గారికైనా ఫోన్ చేస్తాను, ఆవిడైనా లిఫ్ట్ చేస్తారేమో. ఎవరు? అమూల్యనే కదా? ఫోన్ కట్ చేయి నువ్వు కూడా. లేదు, నేను కట్ చేయను. అమూల్యకి విషయం మొత్తం చెప్పేస్తాను. హలో ఐశ్వర్య గారు, అమూల్య, అమూల్య నన్ను కాపాడు ప్లీజ్. హలో అమూల్య, ఐశ్వర్య గారు. అయ్యో పార్దు. హలో. అయ్యో ఐశ్వర్య గారి ఫోన్ కూడా తీసుకుని ఆయన స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. అయ్యో ఇప్పుడెలా? అమ్మ తల్లి, నువ్వే వాళ్ళని కాపాడాలి. రే పార్థు, ఐశ్వర్య స్వరూపం నీకు తెలిసిపోయినట్టుందిరా, అందుకే నువ్వు ఇలా తీసుకెళ్తున్నావు. దానికేమైనా పర్లేదురా, కానీ నీకేమి కాకూడదు. నీకేమన్నా అయితే నా చెల్లెమ్మ జీవితం అన్యాయం అయిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏ ఐషు, మనం చేరాల్సిన ప్లేస్కి చేరిపోయామే. దిగు. ఇంకా కార్లోని కూర్చున్నావంటే దిగు. నేను దిగను. పార్థు నా మాట వినరా? ఇంత దూరం వచ్చాక దిగనంటావంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవాలి కదా. నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. దిగు. 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 ఈ ప్లేస్ గురించి నీకు తెలుసా ఐసు? నీలాంటి లవర్స్ కి చాలా ఫేమస్ ప్లేస్. ఏంటి ఆలోచిస్తున్నా? ఓహో, స్వర్గంలో ప్రేమించుకుందాం చెప్పానా? అక్కడ చూడు, లవర్స్ వాళ్ళ పేర్లు ఎలా రాసుకున్నారు. మనం కూడా రాసుకుందాం పద. నేను రాయను. నీకు మరీ మొహమాటమే. సరే నేనే రాస్తాను పద. కొంచెం తొందరగా పోనివ్వా. అమ్మయ్యా, రాసేసానే. ఇక ఆకాశ ప్రయాణంలో నీ ప్రేమ సక్సెస్ అవుతుంది. నువ్వు హాయిగా ప్రేమించుకోవచ్చు. పద వెళ్దాం. ఎక్కడికి పారిపోతున్నావు? పద. రా చెప్తా. రా. ఏం చేస్తున్నావురా?
పార్థు గారికి ఏమీ కాకుండా చూడు. ఇదేంటి ఇక్కడ ఆపావు? మేడం, ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి మేడం. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అదేంటి కొండ మీదకి ఎలా వెళ్ళాలో నీకు తెలుసన్నావు కదా. తెలుసు కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మేడం. అయ్యో ఇప్పుడెలా? దేవుడా, చెల్లెమ్మ, ఇక్కడ ఉన్నావేంటి? జంబో అన్నయ్య, అమ్మయ్య సమయానికి వచ్చావు. ఈ 2 రోడ్డుల్లో ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లా. ఇటువైపే వెళ్ళాలమ్మా. సరే అన్నయ్య, నువ్వు పద, నేను కారులో వస్తాను. డ్రైవర్, బండి స్టార్ట్ చేయి. పద. సారీ ఐసు, నా ప్రేమ కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పార్థు గారు